అధ్యాయం 19వ వచనం చదువుదాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. హల్లెలూయా. వినండి, యేసు ప్రభువారు అబద్ధ ప్రవక్తల గురించి తెలియజేస్తూ, వారు మంచి ఫలములు ఫలించకపోతే, మంచి ఫలములు ఫలింపని చెట్టినట్లయితే నరకాగ్నిలో వేస్తామో, ఫలములు లేని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిత్య నాశనానికి పంపిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈరోజు అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ విశ్వాసాల గురించి తెలుసుకోవాలంటే వారిలో ఫలాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అర్థమవుతుందా? ఏముండాలి? ఫలములు కలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు మన చెట్టు ఒక నాటామనుకోండి, ఒక చెట్టు నాటినప్పుడు దాన్ని దేని కొరకు మనం నాటుతూ ఉంటామా? ఏమి ఆశించి దాని నుండి మనం ఆ చెట్టు నాటుతామంటే ఏం ఆశించి నాటుతూ ఉంటాం? ఫలములు ఆశించి నాటుతూ ఉంటాం కదా. కొన్ని చెట్లు నాటేటప్పుడు, ఒకవేళ ఏ చెట్టు అయినా కావచ్చు, ఫలాలు గల చెట్లని మనం నాటేటప్పుడు ఎందుకు నాటుతామంటే వాటి నుండి ఫలాలు కోసుకోవడానికే మనం నాటుతూ ఉంటాం. యేసు ప్రభువారు కూడా క్రైస్తవ జీవితంలో దేవుని ప్రజలలో ఏమి కావాలని కోరుకుంటున్నాడంటే ఫలములు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అర్థమవుతుందా? ఏంటి ఫలాలు అనంటే బైబిల్ చెప్తా ఉంది. మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉందండి. ఆత్మ ఫలం ఏమనగా అని ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఫలం అనగా అందులో 9 ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా దయాలుత్వము, లేకపోతే మంచితనము, విశ్వాసము, సాత్వికము, తర్వాత ఆశా నిగ్రహము. ఇవన్నీ కలిపితే ఆత్మఫలము. కాబట్టి దేవుని ప్రజలారా మీరు గమనించండి, ఇక్కడ మనం మరి ఈరోజు ఒక వ్యక్తి ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలంటే మొదటగా ఏం చేయబడాలి? ఎలా ఫలం వస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో ప్రేమని కలిగి ఉండాలి. ప్రేమని కలిగి ఉండి ప్రేమించే వ్యక్తిగా, లేకపోతే దేవుని ప్రేమ కలిగిన వాడిగా జీవించాలంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యమే మనకు తెలియజేస్తా ఉంది. మనం చూస్తే మత్తయి సువార్త ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించునను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏంటి మంచి నేలన విత్తబడిన వాడు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. అయితే విత్తనాలు చల్లుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఎలా పడ్డాయంట అంటే త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలు ఏమో రాతి నేలలో పడ్డాయంట. కొన్ని విత్తనాలు ఏమో కంప చెట్లలో పడ్డాయి. కొన్ని విత్తనాలు ఏమో మంచి నేలలో పడ్డాయి. మరి ఈ 4 రకాల మనం ఈ 4 రకాల నేలను తీసుకుంటే మొదటగా మనం చూస్తే త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఏంటి అంటే, ఇప్పుడు విత్తనం అంటే ఏంటి? అసలు విత్తేవారు ఎవరు, విత్తనం ఎవరు అంటే అర్థం చేసుకోవాలి. విత్తేవారు వ్యవసాయకుడు, విత్తనాలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా పోల్చుకోవాలంటే ఆ విత్తేవాడు ఎవరనగా యేసు ప్రభువారు, విత్తనాలు ఏంటి అంటే దేవుని వాక్యము. ఇప్పుడు ఆ త్రోవ కొన్ని నేలలు ఉన్నాయి చూసారా, ఆ నేలలు ఏంటంటే మనుషులకు లేకపోతే విశ్వాసులకు సాదృశ్యం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు వాక్యాన్ని విత్తుతుంటే ఆ విత్తనాలు ఎవరెవరి జీవితంలో ఎలా ఫలించాయో మనం చూద్దాం. 4 రకాల నేలలను చూసుకుంటే ఒకటేమో త్రోవ పక్కన పడ్డాయి. ఇప్పుడు త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఏం చేసాయంటే పక్షులు ఎత్తుకుపోయాయట. ఏం ఎత్తుకుపోయాయి? అంతే కదా. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు మెలుస్తాయా? వెంటనే వాటికి ఏమీ లేదు కాబట్టి పక్షులు ఎత్తుకొని వెళ్ళాయట. రెండవసారి ఇంకొక కొన్ని విత్తనాలు విత్తితే అవి కంప చెట్లలో పడ్డాయంట. కంప చెట్లు తెలుసు కదా. కంప చెట్లలో విత్తనాలు వేసామనుకోండి, మొలుస్తాయి. మొలిసిన తర్వాత అవి పెద్దగవుతాయా? కావు. ఎందుకంటే ఆ కంప చెట్లు వాళ్ళని అణిచివేయడం వల్ల అవి కూడా ఏం చేయడం ఫలించలేకపోయాయి. కొన్ని రాతి నేలలో పడ్డాయంట. రాతి నేల అంటే నేలలో పడ్డాయి కానీ అవి మొలిచాయి కానీ లోపలికి వేరు పారనందున ఆ చెట్లు కొంతకాలానికి అవి ఏమైపోయినాయి?
పాడైపోతున్నాయి. అంటే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విత్తనాలు ఏమో మంచి నేలన పడ్డాయంట. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూస్తే వినాలి, త్రోవ పక్కన బిడ్డ విత్తనాలు అంటే కొంతమంది వాక్యాలు వింటారు, దేవుని వాక్యం వింటారు, కానీ వారి జీవితాల్లో అవి ఫలించవు. దుష్టుడు వచ్చేసి ఆ వాక్యాలు వెతుకొని వెళ్ళిపోతుంటాడు. ఇక వారి జీవితాలు ఎలా ఫలిస్తుంటాయి? ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఎలా విత్తాడనుకో, అన్ని పక్షులు తిన్నాయనుకోండి, ఫలిస్తాయా? పంట వస్తుందా చేతికి? రాదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా విత్తనాలు విత్తబడుతున్నాయి కానీ ఏమి రావట్లేదు, పంట రావట్లేదు. ఎందుకంటే వాక్యములను వెంటనే దేవుడు సాతాను ఎత్తుకొని పోతున్నాడట. ఎందుకు? మీలో ఒకవేళ ఆ విత్తనాలు మీలో ఉంటే కనుక మీరు ఫలిస్తాయని చెప్పేసి వెతుకొని పోదు. కొన్ని విత్తనాలు కంప చెట్లలో పడ్డాయంటే అర్థం ఏంటంటే అవి కంప చెట్లలో పడి మొలిచాయి, కానీ కొన్ని ఏం చేశాయంట, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు రాగానే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి చాలా మంది ఫలించకుండానే వెళ్ళిపోతున్నారట. కొంతమంది జీవితాల్లో చూస్తే వారి హృదయాంతరంగంలో వాక్యం వింటారు, సూపర్ ఉంది, డోపర్ ఉంది అంటారు, ఈరోజు వాక్యం బాగుంది అంటారు, కానీ కొన్ని ఐహిక విచారాలను బట్టి వారి జీవితాలు కూడా ఫలం కనబడదు. ఇక 4వది మనం చూస్తే మంచి నేలన పడ్డ విత్తనాలు ఏమైనంటే అవి ఫలించాయంట. అంటే వాక్యం వినడానికి, విన్న తర్వాత వాటిని గ్రహించిన వారందరూ కూడా ఫలించగలిగారు. అవి ఏమైపోయారంట, వాక్యం విన్న వారందరూ గ్రహించడం వల్ల వారి జీవితాల్లో ఫలము కనబడుతుంది. ఈరోజు మన జీవితాల్లో వాక్యం వినడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని ఏం చేయాలట, గ్రహించాలట. వాక్యాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. ఈరోజు దేవుడు ఎందుకు నాతో మాట్లాడాడు, ఈ మాట నాతో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడని ఈరోజు ఎవరైనా గ్రహిస్తున్నారా? లేదు, గ్రహించట్లేదు. చాలా మంది నిర్లక్ష్యంగానే తీసుకుంటున్నారు కనుక అందరి జీవితాల్లో వాక్యాలు ఫలించట్లేదు, అందరి జీవితాల్లో ఫలభరితమైన జీవితాలుగా ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక నేలలో విత్తనం ఫలించాలంటే ఫస్ట్ ఏం చేయబడాలి? ఆ నేల ఏం చేయబడాలి? నేల ఏం చేయబడాలి? అర్థం కాలేదు నా భాష. ఒక నేలలో విత్తనం మొలవాలంటే ఫస్ట్ నేలను ఏం చేయాలి మనం? నేలను దున్నాలి. నేలను దున్నిన తర్వాత ఏం చేయాలి? మరలా దాన్ని తడపాలి. తడిపిన తర్వాత విత్తనాలు వేస్తే అప్పుడు మొలకెత్తుతాయి. ఈరోజు దేవుని వాక్యం వినడానికి ముందుగా ఈ హృదయం అనే నేలని ఏం చేసుకోవాలంటే నల్లగొట్టుకోవాలి. అర్థమవుతుందా? నల్లగొట్టుకోవడం అంటే రాయి తీసుకొని కొట్టుకోవడం కాదు. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నా జీవితానికి ఏ మాటలు కావాలో, ఈరోజు నేను ఏం నేర్చుకోవాలో, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎలా ఎదగాలో ఆ మాటల చేత నన్ను బలపరచు ప్రభువా, నాతో మాట్లాడాయి అని చెప్పేసి మనం ప్రభు సన్నిధిలో మన హృదయాలు నల్లగొట్టుకొని రెండవదిగా కన్నీరు గారుస్తూ ఈరోజు సిద్ధపాటు కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి. అర్థమవుతుందా? సిద్ధపాటు కలిగి ఈరోజు ఒక వ్యక్తి కూలికి పోతే పని చేస్తే ఈరోజు నాకు కూలి దొరుకుతుందని పని చేస్తాడా, లేకపోతే ఏం దొరకదని చెప్పేసి పని చేస్తాడా? అవును కదా. ఈరోజు నాకు కూలి దొరుకుతుందని చెప్పేసి పని చేస్తుంటాడు. మరి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం దొరుకుతుందని దేవుని సన్నిధికి వస్తున్నావు? ఏం దొరకాలని దేవుని సన్నిధికి వస్తున్నావు? దేని కొరకు ఇస్తున్నావు దేవుని సన్నిధికి? అంటే దేవుని మాటలు వినడానికి, నా జీవితంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి, ఈరోజు నేను ఏం నేర్చుకోవాలో అది వినడానికి నేను రావాలి. కానీ ఏదో కూర్చొని పోయడానికి ఎవరు కూడా దేవుని మందిరానికి వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వల్ల ఇప్పుడు అక్కడ కూలి దొరకదంటే ఒకవేళ పని చేస్తున్నాడు అనుకోండి, అతడి పడే ప్రయాసం వ్యర్థం కాదా? వ్యర్థమా కాదా? ఎందుకు? ఆడ ఎంత ప్రయాసపడినా ఏం దొరకదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక రాళ్ళ కుప్ప ఉందనుకోండి, దాన్ని తీసుకొని ఇతరున్న దాన్ని అతలో పోస్తున్నాడు అనుకోండి, ఆ రోజంతా ప్రయాసపడుతున్నాడు, ఎవడన్నా కూలిస్తాడా? ఇయ్యడు. వాడిని ఏమంటారంటే తిక్కలోడు అంటారు కదా, పిచ్చోడు అంటారు. అరే రోడ్డు మీద రాళ్ళు ఏంటారు ఇక్కడ పోస్తున్నావు అంటే, నేను పని చేస్తున్నా. మరి నీ పని చేయడం వల్ల ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. మరి ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ఎంతమంది సిద్ధపాటు కలిగి వచ్చారు? ఎంతమంది సిద్ధపాటు కలిగి వచ్చారు? ఈరోజు నాతో మాట్లాడయ్యా అని చెప్పేసి ఎంతమంది వచ్చారు? నో. అందుకోసమే ఈరోజు మంచి నేలలో పడిన విత్తనాలు ఏంటంటే వాక్యము విని ఫస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈరోజు సిద్ధపాటు కలిగి రాకపోతే ఇప్పుడు ఈ నేలలో మనం విత్తనాలు విత్తాను మొలుస్తాయి అక్కడ. ఇప్పుడు మీకు వాక్యాలు విత్తబడుతున్నాయి కానీ మీ జీవితాలు మొలుస్తాయి అంటారా? మొలుస్తాయా?
మొలవు. ఎందుకు మొలవు అంటే నేలను ఎట్లయితే దున్ని తడపాలో ఈరోజు మన జీవితాలు కూడా నల్లగొట్టుకుని దాని కొరకు వెయిట్ చేసి ఎదురు చూస్తేనే ఆ విత్తనాలు అంటే వాక్యం అనే విత్తనం వల్ల పడ్డప్పుడు ఫలిస్తూ ఉంది. హల్లెలూయా. ఎన్నో రోజుల నుండి కొన్ని వాక్యాలు ధ్యానిస్తూ వస్తున్నాం, ఎన్నో సంగతులు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ఒకటి చెప్పండి, నేను నా జీవితంలో ఇది చేశానని చెప్పండి. ఈ వాక్యం పలానా రోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్య ప్రకారం నేను ఇప్పటి వరకు జీవిస్తున్నాను చెప్పండి. ఉన్నాయా? ఏదన్నా ఒకటి మచ్చుకు ఒకటైనా ఉందంటారా? ఎందుకంటే మన విత్తనాలన్నీ ఎక్కడ పడుతున్నాయి? త్రోవ పక్కన పడుతున్నాయి. అన్ని దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆ దుష్టుడు ఎత్తుకొని పోకపోతే ఫలిస్తాయేమో. ఈరోజు సాతానికి అవకాశం ఇస్తున్నాం మనం. సాతానికి అవకాశం దొరికేటట్టు బ్రతుకుతున్నాం కనుకనే మన జీవితంలో ఫలము కనబడతలేదు. మరి ఇప్పుడు గమనించండి ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము ఎవరినైతే విత్తబడుతుందో వారి జీవితాలు ఫలిస్తూ ఉంటాయి. ఆ ఫలము ద్వారా ఎప్పుడైతే విత్తనాలు ఫలిస్తూ ఉంటాయో వారిలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారి జీవితాల్లోకి వస్తాడో వారిలో ప్రేమ అనే ఫలాన్ని, ఫ్రూట్ని పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పెడతాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. అన్నింటికంటే ప్రాముఖ్యమైన శ్రేష్టమైనవి ఏంటంటే అక్కడ పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈరోజు ఒక క్రైస్తవునికి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎందుకు విశ్వాసం ఉండాలంటే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే ఎవరి పట్ల? మన దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. ఒక రోగం పోవాలన్నా, ఒక వ్యాధి పోవాలన్నా, మన జీవితంలో మేలు జరగాలన్నా, మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, మన జీవితంలో స్వస్థతలు జరగాలన్నా, మన జీవితంలో ఏదైనా అద్భుత కార్యాలు జరగాలంటే ఎవరి పట్ల విశ్వాసం ఉంచాలి? ఎవరైతే ఆ అద్భుతాలను చేయగలరో, ఎవరైతే మన జీవితాల్లో బాగు చేయగలరో, ఎవరైతే మన జీవితాల్లో మేలును చేయగలరో ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఏమి నేర్చుకోవాలి? విశ్వాసాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసం కలిగి ఉండగలుగుతావు. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్నిటికి పరిష్కారం దొరుకుతుంది, కొన్నిటి దొరకట్లేదు. కారణం ఏంటంటే కొన్నిట్లో విశ్వాసం ఉంచుతాం, కొన్నిట్లో విశ్వాసం ఉంచలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి తర్వాత నిరీక్షణ. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు, నేను నిత్య రాజ్యంలో శాశ్వత కాలం ఉండబోతున్నాననే నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ప్రేమ. ఈ లోకంలో బ్రతికినంత కాలము యేసయ్య ప్రేమ లోకానికి మనం చూపించాలి. ఎవరి ప్రేమ చూపించాలి? మన ప్రేమ కాదు. మన ప్రేమ ఎలా ఉంటుందంటే స్వార్థపూరితమైనది. ప్రేమించినప్పుడు మాత్రం ప్రేమిస్తాం, గౌరవించినప్పుడు గౌరవిస్తాం, మర్యాద ఇచ్చినప్పుడు మర్యాదిస్తాం. అది మన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. ఆయన గౌరవించకపోయినా, ప్రేమించకపోయినా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే శత్రువుని కూడా ప్రేమించమంటుంది, శత్రువు కొరకు ప్రార్థన చేయమంటుంది. మన ప్రేమ అంటదా? వాడు నీతో మాట్లాడుతూ నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటాం మన ప్రేమ కదా. వాడు నిన్ను ద్వేషిస్తున్నావు, నువ్వెందుకు అతనితో మాట్లాడుతున్నావు మన ప్రేమ అంటుంది. మన ప్రేమ అవకాశంతో కూడింది, మన ప్రేమ స్వార్థంతో కూడింది కదా. యేసయ్య ప్రేమ స్వార్థము లేనిది. యేసయ్య ప్రేమ అది పరిపూర్ణమైనది. అర్థమవుతుందా? ఏది ఆశించేది కాదు యేసయ్య ప్రేమ. ఆశించకుండానే త్యాగం చేసేదే యేసయ్య ప్రేమ. మరి ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏంటి? విశ్వాసమా, నిరీక్షణ, ప్రేమ? ఏది శ్రేష్టమైనది? అల్టిమేట్ గా చూస్తే దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ శ్రేష్టమైనది. అర్థమవుతుందా? మరి ఈ ప్రేమ అనే ఫలం మనలో కనబడాలంటే దేవుని వాక్యం ఫలించాలి మన జీవితంలో. ఎంతమంది జీవితంలో దేవుని వాక్యం ఫలిస్తూ ఉంది? ఎంతమంది ప్రేమను సంపాదించుకుంటున్నారు? ఈ ప్రేమ అనే ఫ్రూట్ని ఒకవేళ మన జీవితాల్లో వస్తే ఇంకా చాలా విషయాలు ప్రేమలో ఇవి చదువుకొని నేను ముగిస్తాను. చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తాట? ఎంతకాలం సహించాలా? దీర్ఘకాలం అంటే ఒక టైం చెప్పండి. దీర్ఘకాలం అంటే
ఒక 5 సంవత్సరాల వరక, ఒక 10 సంవత్సరాల వరక? ఎంతకాలం సహించాలి? దీర్ఘకాలము. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఇంకెవరైనా, సమాజమైనా. ఒకవేళ నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు సహించగలుగుతావు. ఈరోజు ఒక వ్యక్తిని నువ్వు సహించట్లేదంటే కారణం నీలో ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమి లేదు, వింటున్నారా? ఏయ్ ఇట్రా, ఇట్రా, ఇక్కడికి వచ్చిందా, ఇడికి రా, ఇక్కడ అక్సైట్రా, చెప్పినప్పుడు వినాలిరా. హల్లెలూయా. ప్రేమ దయ చూపించును. ఏం చూపిస్తాట? ఎవరి పట్ల దయ చూపించాలి? మనల్ని ప్రేమిస్తున్న వారి పట్ల మాత్రం దయ చూపిస్తా? అందరి పట్ల దయ చూపిస్తుందా? అందరి పట్ల ప్రేమ దయ చూపిస్తుంది. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో చూసుకోండి. ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఏం చేయదట? మత్సరం అంటే తెలుసు కదా. ఇప్పుడు పక్కన పట్టుచీర కట్టుకుందాం అనుకోండి, ఈమెకి ఎలా ఉంటుంది చెప్పండి. కొన్నిసార్లు కట్టుకోవాలంటుంది కానీ లోపల ఏముంటుంది? కొంతమందికి అలాంటి స్వభావాలు ఉంటాయి. కొంతమంది జీవితాల్లో మనం చూస్తే మత్సరంతో మళ్ళీ ఏమైపోతారు, మసులుతూ ఉంటారట. పక్కలోళ్ళు అభివృద్ధి చెందిన, పక్కలోళ్ళు మంచిగా ఉన్నా కూడా వార్వలేనితనం అంటారు దాన్ని ఇంకొక మాటలో కదా. ఈరోజు ఈరోజు క్రైస్తవుల్లో కూడా అలాంటి లక్షణాలు ఉండకూడదట. క్రైస్తవ జీవితంలో మత్సరం అనేది ఉండకూడదు. మన ఎదుటి వ్యక్తి ఎంత ఎదిగినా అతన్ని బట్టి సంతోషించగలగాలి, ఆనందించగలగాలి. కానీ వాడు ఎదుగుతున్నాడన్న మత్సరం మన జీవితంలో రాకూడదట. అంటే ఇవన్నీ ఏదైనా కావచ్చు. నేను చెప్తున్నా, ఒక ఉదాహరణ చెప్తున్నాను కానీ దేని విషయంలోనే కావచ్చు. ఇప్పుడు ఒక 2 స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, ఒక వ్యక్తి మంచిగా చదువుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని టీచర్ శబాసును సూపర్ అన్నాడు అనుకోండి, పక్కనోడికి ఎలా ఉంటుంది? అరే సార్ వాన్నే మెచ్చుకుంటున్నాడని చెప్పేసి ఏం కలుగుతుంటుంది? మత్సరం కలుగుతుంటుంది కదా. ఒకవేళ ఏదైనా పని చెప్పినా లేకపోతే ఏదైనా ఇచ్చినా కూడా వానికే ఇస్తున్నాడు అనుకోండి, ఇంకో వ్యక్తికి ఏం కలుగుతుంది? మత్సరం కలుగుతుందట. ఈరోజు గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఈరోజు మత్సరం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబం అంటే తెలుసుగా. డంబం అంటే అహంకారం. ఏ రకమైన అహంకారమైనా కావచ్చు. చాలా మందికి డంబం అంటే గొప్పలు చెప్పుకోవడం, లేకపోతే చాలా మందికి పేరు ప్రఖ్యాతలు చెప్పుకోవడం, లేకపోతే వాళ్ళు సాధించిన విషయాలు డంబముగా చెప్పుకోవడం. నేను ప్రభువుని నమ్ముకోకముందు ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా చేశాను, ఇలా చేశాను డంబాలు చెప్తుంటారు కొంతమంది. చేసినవే ఘోరమైన పాపాలు, చేసినవే తప్పిదాలు, మళ్ళీ వాటిని ఎలా చెప్తున్నారంటే ఏదో గొప్ప విషయాలు చేసినట్టుగా చెప్తుంటారు. సిగ్గుపడవలసిన విషయాల్లో ఎలా చెప్తుంటారట? గర్విస్తూ చెప్తుంటారట. డంబాలు కదా. హల్లెలూయా. తర్వాత ఇంకా చూడండి, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. మరి ఎలా నడదట? ఉప్పొంగదట ఎప్పుడు కూడా ప్రేమ. కొంతమంది ఉప్పొంగుతారు వారికున్న దాన్ని బట్టి, వారికున్న టాలెంట్ బట్టి, వారికున్న సామర్థ్యాన్ని బట్టి, లేకపోతే వారి పిల్లలు కావచ్చు, వారు కావచ్చు, వారి గొప్ప విషయాలు చేసినప్పుడు, మంచి పేరు ప్రఖ్యాతలు చేసినప్పుడు ఉప్పొంగుతూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోప్పడదట. ఇంకా మనం చూస్తే చాలా ఉన్నాయి ఇందులో, కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు. స్వప్రయోజనమును కోరుకోదు ప్రేమ, త్వరగా కోపడదట ప్రేమ. మరి ఈ ప్రేమలో ఒక్క ప్రేమలో ఇవన్నీ ఉన్నాయి తెలుసా మీకు? ఒక్క ప్రేమలో ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1 దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాద నడదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలూకులను, అన్నిటిని నమ్మను, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. హల్లెలూయా. ప్రేమ ఇవన్నీ కలిగి ఉంటుందట. మరి ఇవన్నీ మనలో ఉన్నాయంటారా? ఉంటే మంచిది, లేకపోతే ఏం చేయాలి? వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సమయం లేదు కనుక మనం వాటిని ధ్యానించట్లేదు. ఇంకా దేవుని చిత్తం అయితే మళ్ళీ గలతీ పత్రిక వచ్చినప్పుడు, లేకపోతే కొరింథీ పత్రిక వచ్చినప్పుడు వాటి గురించి ధ్యానం చేద్దాం.
హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకటే చెప్పుకోవాలి ఏంటంటే, ఒక వ్యక్తిని గుర్తించాలి, ఇతడు మంచి భక్తిపరుడు, ఒక మంచి క్రైస్తవుడు, మంచి ప్రవక్త, మంచి సావుకుడు అని ఒకవేళ గుర్తుపట్టాలంటే వారిని ఏ విధంగా గుర్తుపట్టాలంటే అద్భుతాలు చూసి, స్వస్థతలు చూసి, లేకపోతే అతడు చేసే కార్యాలు చూసి, అతడు చేసే మినిస్ట్రీని బట్టి కాదు, కానీ అతడు ఏ ఫలములు కలిగి ఉన్నాడు, వారి ఫలముల వల్ల మనం గుర్తుపట్టాలి. కొంతమంది అందరూ మంచిగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వారిగా కనబడుతూ ఉంటారు, పైకి గొర్రె చర్మాలు వేసుకున్న వారికి కనబడతారు, కానీ లోపల క్రూరత్వం అంటే తొడేళ్ల లాంటి క్రూరమైన స్వభావం కలిగి ఉంటారట. అర్థమవుతుందా? కొంతమంది మనుషులను చూస్తే పైకి ఎలా మాట్లాడతారంటే తీపిగా మాట్లాడతారు, కానీ లోపల అంతరంగంలో ఏ ద్వేషము, ఏ అసూయ, ఏ కుళ్ళు పట్టుకొని మాట్లాడతారో తెలియదు. ఈరోజు సావుకుల్లో కావచ్చు, లేకపోతే విశ్వాసుల్లో కావచ్చు, అబద్ధ ప్రవక్తల్లో కావచ్చు, అలాంటి స్వభావాలు ఈరోజు దేవుడు దీవిస్తాడంటాడు, లోపల మాత్రం ఇతన్ని భక్షించాలి, ఇతని నుండి ఆ డబ్బును సంపాదించాలనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది, వసూలు చేయాలనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ ఎక్కడ ఉంటుందో, ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు నిజమైన సావుకులుగా, నిజమైన భక్తులుగా మనం ఎంచవచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. అందరి తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.